మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి మనకు అన్నం అనేది దాని ప్లేస్ చాలా పెద్దది. ఇప్పుడే అవాయిడ్ వైట్స్ అనే థియరీ బాగా డెవలప్ అవుతుంది. అన్నంని ఆరోగ్యాన్ని, హార్ట్ అటాక్స్ని, గుండె సంబంధించిన ఆరోగ్యాన్ని ఎలా లింకప్ చేయాలి? అదండి ఇక్కడ కూడా ఒక మెయిన్ సిద్ధాంతం అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్. తినద్దన్నారని చెప్పి కంప్లీట్గా అసలు మొత్తానికే మానేయండి అన్నది అవసరం లేదు. తినచ్చు. అయితే ముందరి తరాలలాగా ఇప్పుడు ముందరి తరాల వాళ్ళు వ్యవసాయం పనిచేసేవాళ్ళు, వాళ్ళు చక్కగా బాగా అన్నం తినగలిగేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళంతా తిని వాళ్ళంత పని చేయనప్పుడు మనకి అది కరెక్ట్ అవ్వదు. రెండోది అవాయిడ్ వైట్స్ అన్న థియరీలో కొంత నిజం ఉంది. ఎందుకంటే మన ఆహారం అనేది కొంత ప్రాసెస్డ్గా ఉండాలి. నిజంగా పంట చేతికి వచ్చినట్టు మనం తినలేము, కరెక్టే. కానీ దాన్ని మొత్తంగా పాలిష్ చేసేసి దాని రూపురేఖలు మార్చేసి తడతళ్ళాడే తెలుపుగా ఉండే అన్నం తినక్కర్లేదు. సో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, అంటే మధ్యలో కొంచెం బ్రౌన్ రైస్ అన్నారు. బ్రౌన్ రైస్లో దానికి ఉండే డిఫికల్టీస్ దానికి ఉన్నాయండి. అది సరిగ్గా అరగదు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది బెటర్ అన్న దీంట్లో ఉన్నాం. అంటే ఏంటంటే మొత్తంగా తెల్లగా పాలిష్ చేయకుండా, మల్టిపుల్ టైమ్స్ పాలిష్ చేయకుండా జస్ట్ మనకి ఒకసారి ఇచ్చేసింది బెటర్. అలాగే మనం దానికి కలిపే పచ్చళ్ళు, తెలుగువాడు అనగానే ఊరగాయలు, డైలీ ఆరోగ్య పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటిని ఎలా చూడాలి? డెఫినెట్గా మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఇది ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి పదార్థానికి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు నేను ఒక 100 గ్రాములు అన్నం తిన్నాను, నా బ్లడ్ షుగర్ ఎంత పెరుగుతుంది? డెఫినెట్గా మనం ఉత్తి అన్నం తిన్నప్పుడు మన బ్లడ్ షుగర్ బాగా పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. అయితే మనం ఉత్తి అన్నం తినం కదా, అందులో ఏదో ఒకటి కలుపుకుని తింటాం కదా, కూరో పప్పు ఏదో ఒకటి కలుపుకొని తింటాం కదా. సో ఈ మన ఆధారాలు కలుపుకున్నప్పుడు ఏంటంటే ఆ షుగర్ స్పైక్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు మన దీంట్లో సిద్ధాంతం ఏంటి, కొంచెం మనం అన్నం తగ్గించుకొని బాగా కూర ఎక్కువగా, పప్పు ఎక్కువగా పెట్టుకుని తినగలిగితే మనం అన్నం తిన్నా కూడా మనకి షుగర్ రైస్ అంత ఎక్కువగా ఉండదు. అలాగే డైలీ పచ్చళ్ళు ఉంటాయి కదా. అవును, డైలీ పచ్చళ్ళతో ఇబ్బంది ఏం లేదు. ఊరగాయలు వచ్చేసరికి మళ్ళీ మోడరేషన్లో తినడమే బెటరు. మేబీ వారానికి ఒక 2-3 సార్లు అలా తినడం వల్ల అంత డిఫరెన్స్ రాదు. కాకపోతే అదే పనిగా ఇంకా 3 పూట్ల అదే తింటే కనుక డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హెల్త్ ఇందులో జర్నీలో కొలెస్ట్రాల్ లాగానే బ్యాక్టీరియా ప్లేస్ ఉంది. అది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. అవునండి. ఇప్పుడు ఊరగాయలు గుడ్ బ్యాక్టీరియాకి చాలా మంచిది అంటున్నారు కదా మళ్ళీ. అవునండి. ఇది ప్రోబయోటిక్స్ అని అంటారు. అవును, ప్రోబయోటిక్స్ అంటారు. గట్ హెల్త్కి చాలా ముఖ్యమని అది ఈ మధ్య ఇంగ్లీష్ వాళ్ళు కనుక్కున్న విషయం. అయితే ఇవి మనకి ఏంటంటే పెరుగులో కానీ లేదంటే ఊరగాయల్లో ఇలా ఏమంటే ఏదైనా పులియబెట్టిన పదార్థం అవి ఏవైనా కూడా మంచివే. ఇప్పుడు ఏదైనా ఊరిన తర్వాత మనం తింటుంటాం కదా. అవును అదే చెప్తున్నాను కదండి, ఊరగాయలు అన్నంత మాత్రాన అసలు ఇంట్లోకే రానివ్వకూడదు అన్నంత సిచ్యువేషన్ లేదు. మీరు అంటే మోడరేషన్లో తిన్నంత వరకు వాటి వల్ల మనకు జరిగే నష్టం ఏమి ఉండదు. కానీ మంచిది అంటున్నారు కదా ఊరగాయలు, మళ్ళీ మంచిదే. అదే చెప్తున్నాను కదా, మోడరేషన్లో తింటే ఏదైనా మంచిదే. తినమన్నారని 3 పూట్ల అదే తింటే అదే మనకి అనారోగ్యానికి కారణం. సో ఇప్పుడు మనకి జనరేషన్ వైజ్ యాక్చువల్గా ఇది కూడా ఒక ప్రాబ్లమే. మంచిది అన్నారు కదా అని మితం లేకుండా తినేయటం, అవును, మంచిది కాదన్నారని దాని దగ్గరకు కూడా రానివ్వకపోవడం, ఈ రెండు డేంజరస్. ఏదైనా అది ఎంత ఆరోగ్యకరమైన సబ్స్టెన్స్ అయినా మనం మితంగా తింటేనే దానికి ఆరోగ్యం. సో మితాహారం అనేది మనకు ఆరోగ్య సూత్రం. డెఫినెట్లీ. ఇప్పుడు గొడ్డు కారం అంటారు కదా, ఈ గొడ్డు కారం గొడ్డు కారం చాలా మంచిదని కొంతమంది చెబుతున్నారు, ఇంకోరేమో దాని రివర్స్లో చెబుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటకు రావాలి? బేసిక్గా ఏంటంటే ఇవి రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇందులో మనం తరతరాలుగా మన ఆహార పద్ధతి ఏదైతే ఉందో మనకది మంచిది. అది మన ఇంట్లో మన బామ్మగారు, మన తాతగారు వాళ్ళు ఎలా భోజనం చేసేవాళ్ళో అలాంటి భోజనం కొంచెం మనం క్వాంటిటీ కంట్రోల్ చేసుకుని తింటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో ఇది అన్నీ ఇప్పుడు కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. సో ఇప్పుడు ఇది మంచిదా చెడ్డదా అంటే అది మనం అలా చెప్పలేము. మీకు తరతరాలుగా అలవాటు ఉన్నప్పుడు, మన శరీరానికి అది అలవాటు అయిపోయి ఉన్నప్పుడు అది మనకి మంచిదే. మనకి అలవాటు లేని పని అయినప్పుడు మనం కొత్తగా అలవాటు చేసుకోవడం అనేది అంత మంచిది కాకపోవచ్చు. సో ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి కూడా మీరు ఆన్సర్ చేసేసారు. అయితే అట్ ది సేమ్ టైం ఆహార విధానంలో
మనం అనేక టైమింగ్ ఒక పాత్ర ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది కదా. సో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాక్టీరియా మేనేజ్మెంట్ వీటన్నిటిలో కూడా మన ఆహారం యొక్క పాత్ర, కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనకు వస్తున్న ఆహారమైన విధానాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ శారీరకమైన శ్రమ చేసుకుంటూ ఉండటం అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. అయితే హెల్త్లో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్, అలాగే మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ అంటారు. సో స్ట్రెస్, ఆలోచనలు, మనిషి యొక్క మానసికమైన విధానము, ఇవన్నీ కూడా అనారోగ్యం తెస్తాయి అంటున్నారు కదా. డెఫినెట్గా అండి. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్? ఇప్పుడు స్ట్రెస్ తోటి ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంటే మనం ఇలా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాం అన్నమాట. ఎప్పుడు అది ఒక్కొక్క టైంలో పర్వాలేదు, అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మన శరీరానికి అది మంచిది, మన ఆపదల నుండి కాపాడుతుంది. కానీ అది మనం 24 గంటలు అదే మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు అది మన బాడీ మీద రకరకాలుగా దాని నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల గుండె అనేది వేగంగా కొట్టుకోవడం, దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడడం, దాని మీద లోడ్ ఎక్కువ పడడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం, ఇలా రకరకాల హార్మోనల్ చేంజెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా వెరిసి ఏమవుతుందంటే ఏళ్ల తరబడి ఆ సిచ్యువేషన్ కొనసాగినప్పుడు డెఫినెట్గా అవి హార్ట్ ప్రాబ్లంలకి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి బొమ్మలు గీయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి పుస్తకాలు చదవడం స్ట్రెస్ రిలీఫ్. సో మనకి ఏది స్ట్రెస్ రిలీఫ్ అన్నది మనం ఆలోచించుకొని, కొంతమందికి డ్యాన్స్ చేయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి ఏమి చూడకుండా కూర్చోవడం స్ట్రెస్ రిలీఫ్, అందరికీ అవన్నీ. కొంతమందికి ఇన్ జనరల్ అందరికీ ఏంటంటే మన కష్టాలు ఇంకోళ్ళతో చెప్పుకోవడం, మన ఫ్రెండ్స్తో కానీ మన బంధువులతో కానీ కూర్చుని మాట్లాడుకోవడం, ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్. సో ఇవాళ రేపు అది కూడా మనకి కరువు అయిపోయిన రోజులు. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఏంటంటే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనకి మనమే బెస్ట్ జడ్జ్. సో డెఫినెట్గా రోజులో కొంత టైము డెఫినెట్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనిపించే, మనకు ఆనందం కలిగించే యాక్టివిటీస్కి మనం ఇవ్వాలి. సో ఇక డయాగ్నోసిస్, హార్ట్ సంబంధిత అంటూ వీటిల్లో స్టెంట్లని, అలాగే బైపాస్ అని, అలాగే పేస్ మేకర్స్ అని, యాంజియోగ్రామ్ అని, ఇలా రకరకాలు వచ్చాయి కదా, వీటిని ఎలా చూడాలి? సో ఎవరికి అవసరమైన దాన్ని బట్టి ఇవి రకరకాల టెస్ట్లు, రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు అండి. సో ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ అన్న మాటకు వస్తే ఇదేంటంటే అసలు ఈ హార్ట్ వెజల్స్లో గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి మెయిన్ టెస్ట్ పేరు కొరోనరీ యాంజియోగ్రామ్. ఇది చిన్న పరీక్ష, మనం చేతి నుండి కానీ లేదా తొడలో నుండి కానీ రక్తనాళంలోకి వెళ్ళి అక్కడ నుండి ఇంకో పెద్ద ట్యూబ్ హార్ట్ దాకా పంపించి అప్పుడు మనం చూస్తాం ఎలా ఉన్నాయి అవి అని. సో దాంట్లో మనకు కనిపిస్తాయి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది అనేది. సో దాన్ని బట్టి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో స్టెంట్లు అనేది ఒకటి. సో యూజువల్గా ఎవరికైనా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం కొరోనరీ యాంజియోగ్రామ్ చేసి చూస్తాము. యూజువల్గా 100% బ్లాక్డ్ ఉంటుంది. మొత్తంగా బ్లాక్ అయితేనే హార్ట్ అటాక్ అనే దానికి కారణం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఒకటే దాంట్లో బ్లాక్స్ ఉన్నాయా, ఒకటే రక్తనాళంలో ఉన్నాయా, మల్టిపుల్ చోట్ల ఉన్నాయా, ఒకటే రక్తనాళంలో ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి పేషెంట్కి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవకాశాలు లేవా? ఉంటాయండి డెఫినెట్గా. ఏ మెడికల్ ట్రీట్మెంట్ అయినా 100% సక్సెస్ అనేది ఉండదు. అయితే ఇప్పటికి మన టెక్నాలజీ ఏంటంటే ఇవి చాలా ఏళ్ల బట్టి ఉండడం వల్ల, దాన్ని బాగా పర్ఫెక్ట్ చేయగలగడం వల్ల చాలా తక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. ఇప్పుడు స్టెంట్లని మనం తీసుకుంటే ఉదాహరణకి మీకు అరౌండ్ 1% రేటు థ్రాంబోసిస్ రేట్ ఉంటుంది. ఆ స్టెంట్లు అనేవి మళ్ళీ బ్లాక్ అయిపోవటం. సో ఇవి ఒక 3 to 4% చూస్తాం. అంటే యూజువల్గా వేసిన వెంటనే కూడా కొంతమందికి బ్లాక్ అవుతాయి, కొంతమందికి ఒక మేబీ 5-6 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అలా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఉంటాయి డెఫినెట్గా. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఫుల్ ప్రూఫ్ కాదు, అంటే ఇవి వేసిన 100% కరెక్ట్గా అయిపోతాయి అనేది కాదు. కాకపోతే మనం ఎంత అడ్వాన్స్ అయ్యామంటే అరౌండ్ 99.5% మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. బైపాస్ చేసిన తర్వాత ఇంకా నీ గుండెకు తిరుగులేదు, ఒక 15 ఏళ్ళు మినిమం గ్యారంటీ అని కూడా అంటుంటారు. అది మనం ఏంటంటే ఇన్ జనరల్గా చెప్తాము.
సో దీనిలో మళ్ళీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి అసలు ఫస్ట్ డిసీజ్ ఎంత సివియర్గా ఉంది, తర్వాత ప్రొసీజర్ ఎంత బాగా అయింది, తర్వాత వ్యక్తి తన కేర్ ఎలా తీసుకున్నారు, అంటే తర్వాత అయినా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, మందులు సరిగ్గా వేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారా లేదా. సో వీటన్నిటిని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి చక్కగా 20-25 ఏళ్ళకి కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఉంటారు. కొంతమందికి 2-3 ఏళ్ళకే మళ్ళీ బైపాస్ అయిన తర్వాత కూడా బ్లాక్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు బైపాస్ చేయాల్సి వస్తుందా? స్టెంట్ లేదు అప్పుడు మనం స్టెంట్ అయినా చేయొచ్చు, ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ రీడూ అవసరం. అంటే గుండె ఎన్నిసార్లు బైపాస్ని పర్మిట్ చేస్తుంది? పేషెంట్ టు పేషెంట్ చాలా వేరియబిలిటీ ఉంటుందండి. ఓహో. అది మనకి ఒక్కొక్క పేషెంట్ని బట్టి చాలా మార్పు ఉంటుంది. సార్ జీవితాంతము అసలు మనకు బ్లాక్ అవ్వకుండా ఉండలేము అసలు? లేదండి, యాక్చువల్లీ ఈ బ్లాక్స్ కొంతవరకు ఒక న్యాచురల్ ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి యాంజియోగ్రామ్లు చేసి చూసినా కూడా కొంతమందికి 30%, 40%, 50% బ్లాక్స్ కనిపిస్తాయి. సో అది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో భాగంగా కొంత బ్లాక్స్ అనేవి అందరికీ వస్తాయి. అయితే ఆ కొంత బ్లాక్స్ వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనకు వచ్చే ఇబ్బంది ఇప్పుడు ఈ మరీ ఎక్కువ 90% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా తెలుస్తుంది పేషెంట్కి. 70% కనీసంగా ఉంటే కానీ అంత తెలియదు.